మొన్న మనం ఈ గంగబాయల కూర అంతా దింపాం కదండి, ఇగురు వస్తుందేమో చూద్దామని ఎర్లతో తీయలే కదా. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. ఇది ఒక చెట్టు అండి, ఇది తెంపాము. ఇదో ఇలా పిలకలు వచ్చేసాయి, దీనికి 2 పిలకలు వచ్చాయి. ఇట్లా ప్రతి చెట్టు కూడా ఇట్లా పిలకలు అయితే వచ్చినాయి. మరి ఇలా మనం ఇంకొకసారి వాడుకోవడానికి ఇలా యూజ్ చేసుకోవచ్చు అని నేను అట్లా తెంపానండి. ఇదిగో ఇది మొన్న తెంపింది, ఇప్పుడు ఈ 2 పిలకలు వచ్చాయి. ఓకే, చూసారా, అర్థమైందా? ఇంకా ఇది కూడా ఒక్కొక్క దానికి 2 పిలకలు అయితే వచ్చాయి. ఓకే అండి, ఇలా అయితే మనం ఇంకోసారి ఆకులు తెంపుకుంటే మనకు మళ్ళీ ఇట్లా కొమ్మలు మళ్ళీ 2 వచ్చాయి. చూడండి, ఒక్కొక్క చెట్టుకి 2 కొమ్మలు వచ్చాయి మనం కట్ చేయడం వల్ల. అట్లా నేను మొన్న పైన దుంపేశానండి, అన్నిటికీ 2 కొమ్మలు అయితే వచ్చాయి. ఇదిగో ఇది కూడా, ఇది చూడండి, ఇది క్లియర్గా కనపడుతుంది. ఇది ఒక చెట్టు, ఇది మొన్న దుంపింది, ఇది 2 పిలకలు వచ్చినాయి. అట్లా ప్రతి చెట్టు కూడా అట్లా 2 పిలకలు వచ్చినాయండి. వస్తాయి కాబట్టి మనం ఏర్లతో తీయకపోయినా ఇట్లా మనం తుంపేసుకుంటే పిలకలు వస్తాయండి. మనకు సైడ్లు కొమ్మలు వస్తాయి, మళ్ళీ మనం కోసుకొని పప్పులు వేసుకోవచ్చండి. మొత్తం ఏర్లతో తీయకుండా మనకు నడుస్తుంది. ఇట్లా చేసుకోవచ్చు మనం. ఒకసారి 2 సార్లకైతే మనం యూజ్ అవుతుంది. ఇట్లా చేసుకోవచ్చండి. ఓకే అండి, దయా హ్యాపీ హోమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఉంటా అండి, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.